వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సంక్రాంతి, వెంకటేష్, ఆర్తి అగర్వాల్, స్నేహ, శ్రీకాంత్ ఇలాంటి పెద్ద తారాగణం అందరూ కలిసి నటించినటువంటి సినిమా. ఈవెన్ శారదా చంద్రమోహన్ గారు. ఆ సినిమా విడుదలై నేటికి అంటే ఫిబ్రవరి 18వ తేదీకి 20 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఇప్పుడు మనం ఆ సినిమా ఎలా తెరకెక్కింది, ఎందుకంటే అది తమిళంలో వచ్చినటువంటి అంతకుముందు తమిళంలో ఆనందం పేరుతో హిట్ అయిన ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేసే బాధ్యతని, అంటే దర్శకత్వం అంచే బాధ్యతని ముప్పలేని శివ గారికి నిర్మాతలు అప్పగించారు. అప్పటికే మనందరికీ తెలుసు, ముప్పలేని శివ గారు సూపర్ స్టార్ కృష్ణ గారితోటి ఫస్ట్ టైం ఘరానా అల్లుడు అనే సినిమాని డైరెక్ట్ చేసి, అంటే తొలి సినిమాతోటే సూపర్ స్టార్ని డైరెక్ట్ చేసే అవకాశం ఆయన కలిగింది. ఆ వెరీ నెక్స్ట్ ఫిల్మే ఆయనకి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన సినిమా తాజ్ మహల్. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనేక మంచి సినిమాలు కమర్షియల్గా, అలాగే సంసార పక్షంగా ఉండే సినిమాలు, సకుటుంబంగా చూసే సినిమాల్ని ఆయన అందిస్తూ వచ్చారు. ఒక రాజా లాంటి సినిమా, వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ వచ్చిన ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. అలాగే ఆయన హాస్యభరిత చిత్రాలు కూడా, అంటే ఒకవైపు ఎమోషనల్ సినిమాలు, అలాగే ఫ్యామిలీ సినిమాలు, ఇంకోవైపు సందడే సందడి, అల్లరే అల్లరి అనేటువంటి హాస్యభరితమైన, అంటే ఒకవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటూనే ఈ హాస్యాన్ని కూడా అందించే సినిమాలు తీసి ఒక రకంగా చెప్పాలంటే సవ్యసాచి అనిపించుకున్నారు. సరే, ఆయన ఇప్పుడు మన ముందున్నారు. సంక్రాంతికి సంబంధించినటువంటి తెర వెనక కథని మనతో పంచుకోబోతున్నారు. నమస్కారం శివ గారు. నమస్తే అండి. చాలా సంతోషం సార్. సో అంటే మిమ్మల్ని ఫస్ట్ తలుచుకోవడం అంటే ఫస్ట్ గుర్తుకొచ్చే సినిమాల పేర్లు కొన్ని ఉంటాయి. తాజ్ మహల్, రాజా, సంక్రాంతి. సో ఇప్పుడు ఆ సంక్రాంతికి 20 ఏళ్ళు నిండాయి. యాక్చువల్గా సంక్రాంతి అనే పేరు పెట్టుకొని ఫిబ్రవరిలో రిలీజ్ చేయటం ఏంటి గురుగారు? ఎందుకు అట్లా జరిగింది అది? అంటే అప్పుడు పిక్చర్స్ అపోజిషన్స్ ఎక్కువ ఉన్నాయనే ఫీలింగ్తో ఈ పిక్చరు ఆ అపోజిషన్స్కి తట్టుకోలేదేమో అన్న దీంతో రిలీజ్ చేసి అలా ఫిబ్రవరికి వెళ్ళటం జరిగింది. యాక్చువల్గా మా అందరి కాన్ఫిడెన్స్ ఏంటంటే వెంకటేష్ గారికి ఫ్యాన్స్ అనేది వాళ్ళు కాదు, అసలు టోటల్గా తెలుగు ఆడియన్స్ మొత్తం కనెక్ట్ అయి ఉంటారు. అవును, వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆయన ఇన్వాల్వ్మెంట్కి కానివ్వండి, మొత్తం ఫ్యామిలీ హీరో. అందుకనే ఆయనకి సీజన్ అనేది లేదు. అవును, సంక్రాంతి సీజను ఆయన కోసమే అన్నట్టు నాకు అనిపించింది, కానీ తర్వాత ఎందుకో పోస్ట్ పోన్ అయింది. కానీ సంక్రాంతికి రిలీజ్ అయితే అది ఇంకా అప్పుడు అనుకున్నారు కదా, సంక్రాంతి సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నారు సంక్రాంతి కానీ కాకుండా. అంటే రీసెంట్గా అదే సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ గారిదే వచ్చింది. సంక్రాంతికి మొత్తానికి పెద్ద హిట్ కొట్టింది. అక్కడ అపోజిషన్స్ ఉన్నాయని కొంచెం భయపడ్డారు అంతే, అంతకంటే పైగా చౌదరి గారు. పైగా వెంకటేష్ గారు నటించిన ఇంకో పిక్చర్ కూడా ఉంది కదా అప్పుడు, అశ్విని దత్ గారిది. దానివల్ల ఏంటంటే పోస్ట్ పోన్ చేయటం సుభాష్ చంద్రబోస్. సరే, ఏదైనా మనం సినిమా తీయటం, దర్శకత్వం వహించే అవకాశం నాకు ఆ పిక్చర్ రావటం చాలా అద్భుతం అండి. ఎందుకంటే ఆనందం చూసినప్పుడు ఇది తెలుగు ఆడియన్స్కి చాలా బాగుంటుంది, అంటే ఒక ప్యూర్ ఫ్యామిలీ, లవ్ యువర్ ఫ్యామిలీ అనే ఒక కాన్సెప్ట్తో ఇది చాలా బాగుంటుందని చెప్పి అనుకున్న తర్వాత నేను అప్రోచ్ అవ్వటం జరిగింది. అయితే చౌదరి గారు మీరే చౌదరి గారిని అప్రోచ్? ఫస్ట్ నేనే, ఎందుకంటే వాళ్ళు చాలా మంది హీరోస్ ట్రై చేశారు. బాలకృష్ణ గారి దగ్గరికి, చిరంజీవి గారి దగ్గరికి కూడా ఈ స్క్రిప్ట్ వెళ్ళిందని విన్నా నేను. అంటే నాకు ఆఫీస్లో అనుకోవడం తెలుసు, కానీ వెంకటేష్ గారికి బాగుంటుంది కదా, మీరు ఎందుకు ట్రై చేయకూడదంటే మరి నువ్వు వెళ్ళి ప్రయత్నం చేయి అని అన్నారు. అంటే ఇప్పుడు మనం సక్సెస్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. సంక్రాంతికి ముందు నాకు దోస్త్ అనే ఫెయిల్యూర్ ఉంది. జనరల్గా నేను ఒక ఫెయిల్యూర్ ఉన్నప్పుడు అప్రోచ్ అవ్వటానికి కొంచెం జంకుతాను, ఎందుకంటే ఇంతకుముందు ఏం చేసావు అని అడిగితే సమాధానం చెప్పాల్సింది మనమే. అందుకని చెప్పి నేను వెళ్ళను, మీరు ట్రై చేయండి. సంక్రాంతి అని టైటిల్ పెట్టాను ఈ సినిమాకి. సంక్రాంతి ఆ టైటిల్ నేనే పెట్టిన తర్వాత ఇది వెంకటేష్ గారికి అద్భుతంగా ఉంటుంది, టైలర్ మేడ్ రోల్.
ఇక బ్రదర్స్గా ఏంటంటే అంతకుముందు శ్రీకాంత్ ఏం చేశాడు, బాపు గారి పిక్చర్లో స్నేహ పక్కన యాక్ట్ చేస్తున్నాడు. అవును, రాధాగోపాలం. శ్రీకాంత్ అన్నాడు, అమ్మ నేను చేయను, నేను వెంకటేష్ గారు తమ్ముడిగా చేయటం ఓకే, కానీ స్నేహకి నాకు వదినంటే ఇప్పుడు జనాలు ఆ పిక్చర్ దెబ్బతింటది అది ఇదేనని చేయను. చేయాలని అయితే నేను అన్నాను, సరే నీ అభిప్రాయం ఏదన్నప్పుడు నేను బలవంతం పెట్టకూడదు, నేను ఎవరినొకళ్ళు నేను సెలెక్ట్ చేసుకుంటాను సెకండ్ బ్రదర్గా అని చెప్పి వడ్డే నవీన్ పెట్టుకున్నా. వడ్డే నవీన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఈ కాస్టింగ్ దగ్గర వడ్డే నవీన్ ఎందుకు, శ్రీకాంత్తో మనం చేద్దాము, నేను మాట్లాడతానని చెప్పి వాకడప్పారావు గారు కానీ చౌదరి గారు కానీ శ్రీకాంత్ను ఒప్పించారు అంతే. జనరల్గా వాళ్ళని నేను హట్ చేయను, జనరల్గా వాళ్ళకి ఇష్టమైతే చేస్తే సినిమా ఆనందంగా ఉంటుంది ఎప్పుడైనా. సరే ఇక ఈ కాస్టింగ్ అప్పుడు మాత్రం శారద గారు, చంద్రమోహన్ గారు, మదర్ అండ్ ఫాదర్ చాలా బాగుంటుంది. అలాగే ఇంకా మిగతా బ్రదర్స్లో శర్వానంద్, శివబాలాజీ, సుధాకర్ మెయిన్ రోల్ కింద, అంటే వాళ్ళ అంటే పిక్చర్ని టోటల్గా అది ఒక కిరాణా కొట్టులో ఒక పెద్దన్నయ్య క్యారెక్టర్ అనమాట ఆనంద్లో. నేనేం చేశానంటే దాన్ని రామాయణానికి అన్వయించి రాముడు రఘురాముడిగా రాఘవ అని వెంకటేష్ గారి నేను పేరు పెట్టుకుని భద్రాచలంలో ఈ సినిమా తీస్తే యాక్యురేట్గా ఉంటుందని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. భద్రాచలం అనేది సెంటిమెంట్గా ఫీల్ అయ్యారు దాన్ని కాదు, అన్నదమ్ములు కదా చక్కగా వెంకటేష్ బాబు అలా చూస్తేనే రాముళ్ళ శ్రీరాముళ్ళ కనిపిస్తాడు. ఇంకా మనకు కావాల్సిన యాక్టర్స్ మొత్తం స్నేహ చక్కగా ఉంటుంది, ఫ్యామిలీలో ఒక టోటాలిటీ ఉంటుంది అని చెప్పి దానికి ప్రకాష్ రాజ్ గారు అవుట్ రైవల్రీ విలన్ గా ఉంటాం, శివబాలాజీ మామగారు రతికి తండ్రి అనమాట. ఇట్లా కాస్టింగ్ మాత్రం అద్భుతంగా కుదిరింది పిక్చర్కి. మనం డైరెక్టర్ ఏం చెప్పినా ఆ యాక్టర్స్ పర్ఫెక్ట్గా దానికి ఇమడకపోతే ఫెయిల్యూర్స్ మనం ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడు హీరోయిన్ని అంటే అక్కడ తమిళలో చేసిన స్నేహనే మళ్ళీ ఇందులో కూడా కంటిన్యూ చేశారు ఎందుకని? స్నేహ అప్పుడు చేసిన క్యారెక్టర్ వేరు, అప్పుడు చేసింది శివబాలాజీ పక్కన తమిళ్లో చేసింది. దాని తర్వాత అమ్మాయి బాగా ఫేమస్ అయింది. ఒక అమ్మాయిలో ఒక పెద్దింటి కోడలుగా ప్యూరిటీ కనిపిస్తుంది. ఆఫ్టర్ సౌందర్య గారు చాలా చాలా బాగా అనిపించింది. పైగా ఒక వెంకటేష్ లాంటి హీరో ఒక అమ్మాయికి తన కుటుంబం గురించి చెప్పాలంటే ఆ వినే అమ్మాయి కూడా అంత చక్కగా ఉండాలి. సో అమ్మాయి అయిన తర్వాత ఇక టోటల్గా పిక్చరు పర్చూర్ బ్రదర్స్ డైలాగ్స్ చాలా అద్భుతమైన డైలాగ్స్ పిక్చర్లో. ఎందుకంటే ఒక ప్రేమ తప్ప మరొకటి తెలియని హీరో, కుటుంబాన్ని ప్రేమిస్తాడు, సొసైటీని ప్రేమిస్తాడు. అలాంటి హీరోకి ఇంట్లో వదులుకోవడానికి కూడా సిద్ధపడతాడు, దేన్నైనా త్యాగం చేయడానికి వదులుకుంటాడు. ఆ త్యాగమే అతన్ని గెలిపించింది, చివరికి కుటుంబాన్ని గెలిపించింది. ఎందుకంటే చివరిలో ప్రకాష్ రాజ్ అంటాడు, గాలిలో దీపం పెడితే నేను బాధపడాలి కానీ ఆరిపోతుందేమోనని, దేవాలయంలో గర్భగుడిలో దీపం పెడితే నా బిడ్డ దీపంగా వెలుగుతుంటే నేనెందుకు భయపడాలి, అందుకని సగర్వంగా నా కూతుర్ని మీ ఇంటికి కోడలుగా ఇస్తున్నానని చెప్పి అంతలో అద్భుతమైనటువంటి విలను ఆయనకి సరెండర్ అయిపోతాడు హీరోకి. అలాగే మంచి మంచి పాత్రలు ఉన్నాయి. అంటే కిరాణా షాపులో ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు, మోసం చేసే జరిగే పరిణామాలు ఏంటి అనేది ఒక్కొక్క మాట చెప్తుంటే ప్రతి ఒక్కడు దీన్ని కల్తీ చేయటానికి కూడా ఇష్టపడనంత మంచి మంచి పాత్రలు. ఎందుకంటే కిరాణా కొట్టు అనేది కూడా మన అందరి జీవితంలో ఒక భాగం కాబట్టి మనం బాగా కనెక్ట్ అవటానికి కూడా అది అవకాశం కలిగించింది. అది కిరాణా కొట్టుతో స్టార్ట్ అయినా సూపర్ మార్కెట్తో ఎండ్ చేశాం కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ దీనికి కూడా మనం అన్వయించుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు కూడా సంక్రాంతి నాకు తెలిసే 200-300 సార్లు ప్రదర్శించబడింది ఛానల్స్లో. ఇప్పుడు అది హిందీలో కూడా దాదాపు 2 కోట్ల మంది చూస్తున్నారు. ఇప్పుడు హిందీ డబ్బింగ్ వెర్షన్ 2 కోట్ల మంది చూస్తున్నారు. అంటే మంచి ఎక్కడ చెప్పినా చూస్తారు. పైగా వాళ్ళకి ఏమి సౌత్ ఇండియన్ ఫిలిమ్స్, మోరల్ సపోర్ట్ ఉన్న ఫిలిమ్స్, ఫ్యామిలీకి సపోర్ట్ ఇచ్చే ఫిలిమ్స్ అని చెప్పి దాని కింద క్యాప్షన్స్ పెడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. కరెక్ట్. సో ఆ విధంగా చాలా చక్కటి కాస్టింగ్తో పిక్చర్ మొదలైంది. ఆ పిక్చర్కి ముందు 2-3 ఫ్లాప్స్ వచ్చినాయి మీకు, మన సంస్థకు కూడా. ఆర్బి చౌదరి గారు కూడా 2-3 ఫ్లాప్స్ వచ్చినాయి. నేను ఆ ఫైల్ తీసుకెళ్ళినప్పుడు ఆ సంఘటన మరపురాంది. వాకడప్పారావు గారు ఒక్కళ్ళే పడుకుని ఉన్నారు ఆఫీసులో. పడుకుని ఉంటే
అక్కడ లైట్ వేసి చీకట్లో పడుకున్నాడు టేబుల్ మీద, అట్లా ఇది లైట్ వేసి, అన్నయ్య మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, సంక్రాంతి అనే సినిమా నేను చేశానని చెప్తున్నాను, అది ఆనందం మీరు తీసిందే, మీరు ఎందుకు ఈ పిక్చర్ ఎందుకు మొదలు పెట్టలేదు, ఇవన్నీ అడ్డం, ఇప్పుడు సోల్ పవర్ లేని సినిమాలు తీస్తే డెఫినెట్గా ఫ్లాప్స్ ఎదుర్కోవాల్సిందే. సోల్ పవర్ ఉన్న సినిమాలే ఆడతాయండి ఎప్పుడైనా, ఏదైనా కంటెంట్, అది క్రైమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో ఆ పవర్ ఉండాలి, పాయింట్. సో అదంటే లేదు శివ, చాలామందికి చెప్పి చూసాము, అందరు పక్కన పడేశారు అని అంటే, ఇది చూడని చెప్పి అప్పుడు సంక్రాంతి అనేది చెరుగ్గళ్ళు పట్టుకుని వెంకటేష్ డిజైన్ గీస్తాను కదా, మొదటి నుంచి నేను పెయింటర్ని, అది పెట్టి వెంకటేష్ గారి ఫేస్ ఇదంతా పెట్టి సంక్రాంతి అని పెట్టాను. అంటే మీరే వెంకటేష్ గారిని అప్పటికే ఊహించేసేసుకొని అది నేను యాజ్ పిక్చర్ చూసినప్పుడే నేను చాలా బాగుంటుంది, రాజా తర్వాత నేను చేయలేదు, బాబుని అడుగుదాం అని చెప్పేసి తయారు చేసుకున్నది. సో అది చూడగానే ఒక్కసారి మీరు ఆ ఎక్స్ప్రెషన్, అప్పారావు చాలా బాగుంది బ్రదరు, చాలా బాగుంది, అది ఒక్కసారి అంటే నేను వెళ్ళను, దయచేసి మీరు వెళ్ళండి, ఎందుకంటే నాది ఇప్పుడు లేటెస్ట్ పిక్చర్ ఫెయిల్యూర్ అయింది, దోస్త్ అనే పిక్చర్. కానీ యాక్చువల్గా మీరు రాజా అనే సినిమాతో ఆయన కలిసి పనిచేశారు, అది పెద్ద విజయం సాధించింది, మీరంటే ఆయనకి గౌరవం ఉండాలా, అభిమానం ఉండాలా, దాన్ని ఎందుకు మీరు అడగచ్చు కదా. బట్ వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటాయి అన్నయ్య, కమిట్మెంట్స్ లో మధ్యలో మనం దూరటానికి ప్రయత్నం చేస్తే మన మీద ఒక రకమైన ఎవర్షన్ వస్తుంది. బాబు నేను అది చేశాను, ఇది చేశాను అని మనం కూడా చెప్పలేదు. నేను ఆల్రెడీ కలవకుండా లేను, ఎప్పుడన్నా కలుస్తూ ఉంటాను డిస్టర్బ్ చేయకుండా. సో నువ్వు ఒకసారి ట్రై చేయొచ్చు అంటే నేను చేయలేనన్నే, మీరు సంస్థ తరపున వెళ్తే ఒక రకమైన నాకు గౌరవంగా ఉంటుంది అని అంటే, ఆయన ఎట్లా తీసుకెళ్ళాడో నాకు తెలీదు. నేను 1 వీక్ తర్వాత డైరెక్టర్గా మీ పేరు అయితే ఆయన చెప్పారు, వాళ్ళు అడిగే చెప్పి ఉంటారు కదా, ఫైల్ నేను ఇచ్చానని తెలుసు కదా, ఆ ఫైలే తీసుకెళ్ళి ఇచ్చారా? ఆ ఫైలే తీసుకెళ్ళి మీరు మీ ఫైల్ ఇచ్చేసి వచ్చారు ఆయనకి? వాకాడప్పారావు గారికి ఇచ్చేసి వచ్చాను. వెంకటేష్ బాబు గారికి కూడా ఆ పిక్చర్ ఎంతో డెఫినెట్గా నచ్చి ఉండాలి, ఎప్పుడో అంతకుముందు చూశాడు ఆయన, చూశాడు. కాకపోతే అప్పుడు మంచి యంగ్ బ్లడ్తో వేస్తున్నాడు, మంచి వేషాలన్నీ, సాంగ్స్ అన్ని పిక్చరైజేషన్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో యాక్సెప్ట్ చేయలే అప్పుడు. కొంచెం అంటే మాస్ అప్పీల్ ఉన్న సినిమాలు చేస్తున్నాడు, అంటే కమర్షియల్ సాంగ్స్ అవి చేస్తున్నాడు. ఇందులో ఆ కమర్షియాలిటీకి లేదు, అవి మనం స్కోప్ కలిగించాం కొంచెం, మెలోడియస్ గా, భార్యతో ఇట్లా, ఆర్తి అగర్వాల్తో ఒక పాట, స్నేహతో ఒక పాట. ఓకే, అప్పుడు కరెక్ట్గా 1 వీక్ తర్వాత, తమ్ముడు నువ్వు ఒక్కసారి అర్జెంటుగా సురేష్ బాబు గారిని కలువు అని అంటే, చెప్పారా అన్నయ్య అని అన్న. చెప్పాను, నువ్వు అర్జెంట్ కలువు ఒకసారి అన్నాడు. నేను సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్ళాను, ఆఫీస్కి వెళితే, ఏంటి శివ అన్నాడు ఆయన. అంటే రాజా తర్వాత పిక్చర్ చేయలేదు కదా బాబు, ఇట్లా సంక్రాంతి అని చేశాను, చౌదరి గారికి వాళ్ళకి చూపించమని చెప్పాను, మీ దాకా వచ్చిందని నాకు అప్పారావు గారు చెప్పారంటే, ఇప్పుడు సో సుభాష్ చంద్రబోస్ జరుగుతుంది, ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా అంటే సడన్గా ఇబ్బంది అవుతుందేమో, ఆలోచిద్దామని నేను ఇచ్చిన ఫైల్ని మళ్ళీ నాకు ఇచ్చేసాడు. ఓకే, ఇచ్చిన ఫైల్ని మళ్ళీ నాకు ఇచ్చేసాడు. మళ్ళీ నేను బాబు తీసుకో, ఇంట్లో పడేసి, మీకోసం తయారు చేసింది, నేను వేరే వాళ్ళని ఇందులో ఊహించుకోలేను, సరే అని అంటే ఓకే అని చెప్పాను అన్నారు. సో నాకు అర్థమైంది ఆయనకి పరిపూర్ణంగా ఇష్టత లేదు, ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ జరుగుతుంది పక్కన. సో ఇంకా దాని గురించి నేను మర్చిపోయాను. ఏదైనా మనం ఇవ్వటం వరకే, అవతల వాళ్ళు తీసుకున్నారా లేదా అనేది మనకు అనవసరం, మన చేతిలో లేదు కదా అనేది. తర్వాత వెంకటేష్ బాబు గారికి నచ్చింది, మనం చేద్దాం అన్నట్టు ప్రపోజల్ అప్పారావు గారే నాకు చెప్పారు. చెప్పారు, సో నాకు బాగా వర్కౌట్ అయింది. అయితే ఏమైందంటే, చిన్న లొకేషన్ విషయంలో నాకు బాబుకేమో గ్రాండియర్గా మధుర మీనాక్షి కోయిల్లో అక్కడ చేద్దామని, నేను మొట్టమొదటే ఈ భద్రాచలం రాముడు రఘురాముడు, ఆయన పేరు రాఘవేంద్ర అని పెట్టుకున్నాము. ఇవన్నీ దీంతో నేను సడన్గా భద్రాచలం డ్రైవ్ చేస్తే కొంచెం అంటే బాధపడ్డారు అనుకుంటా. అక్కడికి వెళ్ళారు కదా, లొకేషన్స్కి వెళ్ళారు కదా. భద్రాచలంలో బ్రహ్మాండంగా భద్రాచల రాముడుని ఊరేగించిన పల్లకీని వెంకటేష్ బాబు మోసాడు, 4 అన్నలదమ్ములు మోసారు. ఆ రాముడు గురించే శారద గారు మొట్టమొదటి మాట, రామయ్య నువ్వు ఎంతో మంది కళ్యాణాలు చేసావు, నా బిడ్డకి
ఏజ్ దాటిపోతుంది, నువ్వు కళ్యాణం చేస్తావని కోరుకుంటున్నాను అని చెప్పి నీ పేరే పెట్టుకున్నాను నా బిడ్డకి అని అంటది. సో అలా కనెక్ట్ అయింది పిక్చర్కి. ప్రజలు జానకమ్మ పాత్ర, ఆయన రామచంద్రయ్య, అవును చంద్రమోహన్, నాకు అంటే అవును జానకమ్మ రామచంద్రయ్య యాక్చువల్గా వాళ్ళ పేర్లు అలా పెట్టారు. సరే సార్, పెద్దవాళ్ళకి. ఇంకా అలాగే ఆ ఇంటికి వచ్చే సర్వెంట్ కూడా సుధాకర్ లాగా రావటం. అసలు వెంకటేష్ సుధాకర్ కాంబినేషన్ అంటే ఆల్రెడీ రాజాలో మీరు చూపించేశారు ఎట్లా ఉంటుంది ఇద్దరిది కూడా. సరే, ఎనీవే నాకు అద్భుతమైన ఒక మెమరీ సంక్రాంతి అనేది. తెలుగు వారికి సంక్రాంతి పండుగ ఉన్నంత కాలం ఈ సంక్రాంతి ఎప్పుడు డోకా ఉండదు. సంక్రాంతి సినిమా ఇది హిందీలో కూడా ఇంకా టాప్ రేంజ్కి వెళ్ళిపోతుంది ముందు ముందు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఆ బాండ్ అనేది అది అంటే మీకు నచ్చింది కూడా ఇది తెలుగులో తీయాలి చేయాలి మనం అని మీలో బలమైనటువంటి ఆకాంక్ష కలిగించింది కూడా ఆ ఫ్యామిలీ బాండింగే కదా. ఆ ఫ్యామిలీ బాండింగే అన్నయ్య అది కేవలం నేను తీసుకెళ్లిన తర్వాత అది మొదలైంది. అంతకు ముందు లేదు, అసలు వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే ఎంతో మంది దగ్గర తిరిగారు, బాలకృష్ణ గారి దగ్గర తిరిగారు కదా, చిరంజీవి గారు. నేను స్వయంగా కూడా నేను అక్కడ ఆఫీస్లో అనుకుంటుంటే విన్నా నేను. సో అది ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది భగవంతుడు, ఆయనకు తెలుసు. సరే, భద్రాచలం అంటే భద్రాచలం షూటింగ్ అంటే అబ్జెక్షన్ చేసింది ఎవరు ఫస్ట్? అబ్జెక్షన్ కాదు, అంటే సినిమాని సెల్యులాయిడ్ మీద ఊహించుకునేది ఒక రకంగా ఉంటుంది, దానికి డిఫరెంట్ గా కనపడుతుంది. భద్రాచలం అనేది ఒక గుడి, ఒక గుడి చుట్టూ విలేజ్. మధురై అలా కాదు, మధురై బ్రహ్మాండమైన పట్టణం, 4-5-6 రకాల గోపురాలు, అద్భుతమైన గోపురాలు, ఏరియల్ షాట్ వేస్తే ఇది ఉంటుంది. కానీ రిలేషన్ బిట్వీన్ క్యారెక్టర్స్ అండ్ సిచ్యువేషన్స్కి ఇది బాగా యాప్ట్ అవుతుందని చెప్పేసి నాకు దానివల్ల అనిపించింది. సో ఫైనల్గా భద్రాచల రాముడే వెంకటేష్ బాబు లాగా చేయించుకున్నాడు. అదే నలుగురు అన్నదమ్ములు కదా అనేటప్పటికి మీకు ఆ భద్రాచలమే స్ఫురించింది. అంతే అంతే. సో రిసెప్షన్ ఎలా అంటే సినిమా రిలీజ్కి మీకు కొంచెం సంక్రాంతికి అనుకున్నారు, అది ఫిబ్రవరికి వచ్చింది. సో ఆ రిలీజ్ టైం ఏదైతే ఉందో అది ఆ టైంలో ఎలా ఉండింది, అప్పుడు వాతావరణం ఎలా ఉండింది? అది సినిమా అనేది బిజినెస్ పర్పస్ కూడా ఆలోచిస్తారు అందరూ. మీరేమో కొంచెం నాకు డిసప్పాయింట్ ఏం లేదు, నాకు సినిమా మీద నమ్మకం. పైగా వెంకటేష్ బాబుకి నేను మొదటే చెప్పా, సీజన్ అనేది లేదు, వాళ్ళు ఊరికి భయపడతారు కానీ సీజన్ అనేది లేదు. మంచి సినిమా, ఫ్యామిలీ డ్రామా, అద్భుతమైన. ఆయనకి ఏంటంటే ఆయనకి ఏ కాస్ట్యూమ్ వేసినా అద్భుతంగా సూట్ అవుతుంది. ఆ విదేశాల్లో కానీ ఏ సాంగ్స్ తీసినా కానీ చక్కగా హత్తుకున్నట్టు ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ పాత్రలో ఆయన లీనమై నటించాడు. కొన్ని సీన్స్ ఎంత అద్భుతంగా చేశాడంటే, శ్రీకాంత్ బీరువాలోంచి డబ్బులు తీసుకోపోతుంటే ఈ ఇంట్లో ఎవరు పడితే వాళ్ళు ఎట్టు పడితే ముట్టుకోవద్దు, డబ్బులు ముట్టుకోవద్దు అని చెప్పి అన్నప్పుడు శ్రీకాంత్ వెళ్ళి బాధపడుతుంటే తల్లి వెళ్ళి కన్సోల్ చేసి, ఎందుకురా తమ్ముడిని అంత మాట అన్నావు అని చెప్పి అన్నప్పుడు ఆయన బాధ, ఆ ఎక్స్ప్రెషన్ ఆ ఫేస్లో ఇలా కుర్చీలో కూర్చుని ఏడ్చి హాస్పిటల్కి వెళ్తాడు. ఈ సీన్స్ అన్నీ అందరూ ఓన్ చేసుకుంటారు, కుటుంబంలో అందరూ ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు అందరికీ అన్నలు తమ్ములు అందరూ ఉంటారు, లేని వాళ్ళు లేరని బాధపడతారు. ఇప్పుడు అందరూ అన్నదమ్ములు చూసినప్పుడు నాకు ఇట్లాంటి అన్నయ్య లేడే, నాకు ఇట్లాంటి తమ్ముడు లేడే. అవును, ఈవెన్ ఇప్పుడు ఆర్తి అగర్వాల్ క్యారెక్టర్ మారదలు యాక్చువల్గా అంటే ఆ అమ్మాయి కూడా ఇలాంటి వాడిని వదిలేసుకున్నానని ఒక బాధ మళ్ళీ 100% ఉంది. అది కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఆర్తి అగర్వాల్ది కూడా వాళ్ళ మదర్ని ఎంట పెట్టుకుని వస్తుంది ఒక సీన్లో. ఈయన మూటలు మోస్తూ ఒక మార్కెట్లో చేస్తున్నప్పుడు వచ్చి, బావా నేను వచ్చాను, నీకోసం ఎదురు చూస్తున్నాను, అయితే చిన్న లిటిగేషన్ పెడుతుంది మా అమ్మ, నీ తమ్ముళ్ళను వదిలేస్తే మా ఇంటికి వచ్చి ఇల్లరికి వాళ్ళుడిగా సెటిల్ అవ్వచ్చు అనేటప్పుడు అప్పుడు డైలాగ్ ఉంటుంది, అద్భుతమైన డైలాగ్. ఇట్లాంటి సీన్స్ ఏంటంటే ఇంకా అంటే అప్పుడు అంతా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు కుటుంబాలన్నీ కూడా దాన్ని ఓన్ చేసుకున్నాను. నన్ను మర్చిపో, దట్స్ ఆల్. నా తమ్ముళ్ళని నేను వదిలేయడం జరగదు, వాళ్ళు నాతోనే ఉంటారు, ఇక నిన్ను నేను మర్చిపోయాను అంతే, వెళ్ళిపో అన్నట్టుగా ఆ ఎక్స్ప్రెషన్ చాలా బాగా. నాకు నా ఫ్యామిలీ ముఖ్యం ఉన్నది, దాన్ని వదులుకొని ఎలా వస్తాను అని చెప్పేసి అది. ఇంకా ఒకటి కాదు అంటే ఆ పిక్చర్లో పాటలు కానివ్వండి, ఈఎస్ మూర్తి గారు ఎక్కువ పాటలు అని గారు, నా 3 పాటలు. ఈఎస్ మూర్తి గారు అందాల శ్రీమతికి ప్లస్
మొట్టమొదట రామాలయం దగ్గర కుటుంబం మొత్తం పాడుకునే పాట ఉంటుంది, ఆ పాట 2 రాశాడు. ఎలా వచ్చినమ్మా గులాబీ వాన, ఆ పాట కూడా రాశాడు. 3 పాటలు రాశాడు. డోలీ డోలీ, తర్వాత ఏమో సీతారామ శాస్త్రి గారు డోలీ డోలీ, అట్లా భాస్కర్ భట్ల కూడా ఒక పాట రాశాడు. భాస్కర్ భట్ల గారు ఉన్నట్లో చందన చీరగట్టి అని ఇంటర్వెల్ ముందు మాస్ సాంగ్ అన్నమాట, మాస్ సాంగ్ అతను రాశాడు. ఎనీవే ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్. ఇంకా రాజ్ కుమార్ గారి గురించి ఆ టైంలో మంచి ఫేమ్ లో ఉన్నాడు కదా రాజ్ కుమార్. అందులో వెంకటేష్ బాబుతో కంటిన్యూస్ హిట్స్, 5-6 హిట్స్ వరుసగా ఉన్నాయి. అందువల్ల రాజా కూడా ఆయనేనా? రాజా కూడా ఆయన, వసంతం, అవును, అట్లా సూర్యవంశం, వీటన్నిటికీ అప్పుడు ఆయనే కదా. మంచి మంచి. సో రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఆ రిసెప్షన్ ఎలా అనిపించింది మీకు? మళ్ళీ అంటే రాజా తర్వాత మళ్ళీ ఆయనతో కలిసేశారు, మళ్ళీ మీకు ఒక ఫ్లాప్ తర్వాత ఒక రకం చెప్పాలంటే దోస్త్ అనేది డిజాస్టర్, మళ్ళీ ఒక పెద్ద విజయం మళ్ళీ ఈ సినిమాతో అందుకున్నారు. మీకు మళ్ళీ ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి సినిమా ఎలా ఉండింది అప్పుడు మీకు? చాలా ఆనందం. అంటే తెలుగువారికి ఇష్టమైన సంక్రాంతి ఆ పేరు మీద చాలా మంచి సినిమా, మంచి హీరోతో చేసాము. అంటే ఎక్కడికి వెళ్ళాను నేను, చాలా థియేటర్స్ తిరుగుతా పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, మన వైజాగ్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ తిరుగుతున్నప్పుడు అసలు ఆ జనం అనేది అసలు, అంటే ఆ రోజుల్లో ఇండివిజువల్ సింగిల్ థియేటర్స్ కదా, విపరీతమైన వాస్ట్ ఆడియన్స్ ఉంటారు, 3000, 2000 అట్లా ఉంటారు. అది చూస్తున్నప్పుడు నిజంగా స్ప్లెండర్ ఆఫ్ సైలెన్స్. ఎందుకంటే డ్రామా సీన్స్ కదా, ఆ డ్రామా సీన్స్లో కంటతడి పెట్టేవాళ్ళు కానివ్వండి, ఎంత మంచి సినిమా చూసామనే ఫీలింగ్తో బయటకు వస్తారు. అంటే అంటే మెలో డ్రామా తోటి మెప్పించడం అనేది చిన్న విషయం ఏం కాదు. ఒక్కోసారి ఆ డ్రామా మిస్ఫైర్ అనే అవుతుంది, ఏంద్ర ఈ తలనొప్పి అని అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే ఆ సన్నివేశాలని మీరు తీసిన విధానం కానివ్వండి, ఆ నటీనటులు వాటిని అభినయించిన తీరు కానివ్వండి, అలా మీరు థియేటర్లో కూర్చోబెట్టగలిగారు అంతా. నేను ఒకటే నమ్ముతాను, ఎందుకంటే మనము ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు 4 రోజులు హోటల్ భోజనం చేసినప్పుడు ఇంటికి రాగానే అమ్మ పప్పు వేసి చట్నీ వేసినా, కూర వేసినా, ఇంట్లో భారీ చేసినా, అది ఆ సంతృప్తి ముందు ఈ హోటల్ భోజనాలు పనికిరావు మనకి. సో సంక్రాంతి అలాంటి సినిమా. సంక్రాంతి విందు భోజనం లాంటి, ఎవరో పెట్టారు టైటిల్, విందు భోజనం లాంటి సినిమా సంక్రాంతి అని పెట్టారు. ఇట్స్ ఏ రియల్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పేసి ఇంగ్లీష్లో రివ్యూ ఇచ్చారు దానికి. ఈనాడు రివ్యూ కూడా అత్యద్భుతంగా ఇచ్చాడు గుడిపూడి శ్రీహరి గారు. సో అన్ని రకాలుగా అటు ఆడియన్స్ పరంగా, ఇటు విమర్శకులు ఎక్కడ లేవు. తర్వాత దాన్ని కొంతమంది స్కూపులుగా మార్చుకున్నారు తప్ప, ఆ స్కూపులుగా మార్చుకోవటం కూడా వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం తప్ప అది మాకు అంటదు ఎప్పుడు. ఎందుకంటే ఒక మంచిని మనం ఒకటే అంటారు, పెద్దలు ఒకటే అంటారు, నీకు చేతనైతే సొసైటీకి ఇంత మంచి చెయ్యి, నీ చేతుల మీదుగా చెడు చెయ్యక అంటారు. ఆ చెడు నేను ఎప్పుడు చేయను కాబట్టి వాడు ఎవడేమనుకున్నా నాకు అంటదు ఆనందం. సార్ అంటే 70 కేంద్రాలు అనుకుంటా, 100 రోజులు ఆడటం అనేది చాలా చిన్న విషయం కదా. అంటే అది చిన్న విజయం కాదు, అది సంక్రాంతి. మీరు అదే సంక్రాంతికి ఊహించుకోండి ఆ సినిమాని. అవును, సంక్రాంతి రోజు ఊహించుకోండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది, డబల్ ఉంటుంది. బట్ సో మీరు అంతకుముందు శ్రీకాంత్ తోటి వర్క్ చేశారు. మీకు వెరీ ఫస్ట్ బ్లాక్ బస్టర్ అంటే శ్రీకాంత్ గారితోనే వచ్చింది తాజ్మహల్. మొదట ఆ పాత్ర చేయడానికి నేను అని సందేహించిన ఆయన ఈ క్యారెక్టర్ అని, తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యాడు శ్రీకాంత్? శ్రీకాంత్ ఇప్పటికీ పూర్తిగా చెప్పలే తను మానసికమైనటువంటి, అంటే సంక్రాంతి వల్ల కొంచెం రాధాగోపాలం దెబ్బతింది. ఓకే కదా, అవునులే, దెబ్బతింది. పైగా బాపు గారి సినిమా. నేను ఆయన అనుకుంటాడు, నేను ప్రెజర్ చేసి ఆ పాత్రకి నేను ఒప్పించి తను అనుకుంటాడు. అదే అంటే కానీ ఎవరికైనా కథానాయకుడుగా చేసే సినిమా, తను కథానాయకుడు చేసే సినిమా, ఏ సినిమా అయినా మీరు రక్త సంబంధం సావిత్రి గారు, రామారావు గారు చేశారు, అది కాదు సార్, అది చాలా తప్పు. ఏ సినిమాకి ఆ సినిమా, ఆ సినిమా అయిన తర్వాత 2-3 సినిమాలు రిలీజ్ అవుతాయి, వేరే సినిమాలు, అవి ఆడియన్స్ చూస్తారు, ఇది మర్చిపోతారు. అందువల్ల ఏంటంటే తనేమో ఫస్ట్ అప్పుడు ఈ శతదినోత్సవం జరిపినప్పుడు, అర్ధశతదినోత్సవం జరిపినప్పుడు వచ్చి ఉంటాడు కదా శ్రీకాంత్ వాళ్ళ నాన్న సినిమా ప్రివ్యూ చూసి బయటకు వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకుని వదల్లా. అంటే
అంత ప్రేమగా హక్ చేసుకున్నాడు. అక్కడే నాకు అర్థమైంది. మనకి అసలు ఏం అక్కర్లా, చాలా హృదయ స్పందన ముఖంలో తెలుస్తుంది, వాళ్ళు హత్తుకునే విధానంలో తెలుస్తుంది. చెప్పక్కర్లేదు. ఆయన ఇంటికి వెళ్ళి శ్రీకాంత్కి చెప్పుంటాడు. ఎందుకంటే శ్రీకాంత్ అంతకు ముందు ఇంట్లో ఆయన ఉంటాడు కదా, నన్ను ఈ ముప్పలేని శివ కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టాడు, నాకు బ్రహ్మాండ ఎలివేషన్ బాపు గారిది అది అని ఉంటాడు. సో ఇవన్నీ నేను ఊహించుకోగలను. సో తర్వాత శ్రీకాంత్ ఎప్పుడు అనలేదు, బాగుంది 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 అంటాడు ఎప్పుడు వచ్చినా. సో సర్వానంద్ మంచోడు, శ్రీకాంత్ చాలా మంచోడు. ఆ టైం అలాంటిది అంతే. వెంకటేష్ గారు ఏమైనా చెప్పారా? వెంకటేష్ బాబు ఏంటంటే తను టైలర్ మేడ్ రోల్ పిక్చర్కి ఎక్కడ తన పాత్రలో ఇన్వాల్వ్ అయ్యాడంటే, ఇంకా డైరెక్టరు కొంచెం తటపటాయించినా కానీ మనకి ఫ్రెండ్లీగా ఇదెందుకు, నువ్వెందుకు సంశయిస్తున్నావు, ప్రొడ్యూసర్ గారిని నువ్వు అడగచ్చు కదా. అది కొన్ని సీన్స్లో ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు అడగలేనివి డైరెక్టరు అడగచ్చు కదా అని ఒక చిన్న ఇది ఉంటుంది. ఒక అప్పటికే కొంచెం ఆయన స్పిరిచువల్ గా కొంచెం అది ఉంది కదా, అప్పటికే అది కనిపిస్తూ ఉంటుంది కదా ఆయన మాటల్లో కానీ. అది అంటే ఆయన ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ సెన్స్లో, మ్యూజిక్ సెట్టింగ్స్లో కూడా కూర్చున్నప్పుడు కూడా డైరెక్టర్ని ఎలా ఉంది అని చెప్పి అడగటం, తనకి నచ్చిన దాన్ని డైరెక్టర్కి కూడా నచ్చిందా లేదా అనేది బేరీజ్ వేసుకోవటం బాగా తెలుసు ఆయనకి. ఓకే, అంటే మనం ఏమని పిలుస్తారా? శివానే పిలుస్తారా? శివానే. ఎనివే ఒక గ్రేట్ సక్సెస్ సంక్రాంతి ద్వారా చూసాం. ఈయనకంటే ముందర ఆయన బాగా సంతోషపడి ఉంటారు కదా. ఎవరు? రామానాయుడు గారు. రామానాయుడు గారు మొట్టమొదటి సినిమా చూడగానే చెప్పాడు ఆయన, సినిమా చూడగానే గొప్ప సినిమా శివ, అట్లా మంచి ఓరియంటేషన్. 12 కాపురం చూసిన రోజులు గుర్తొచ్చింది నాకు. ఈ ఫ్యామిలీ డ్రామాలో వెంకటేష్ చేస్తుంటే అంత హుందాగా అనిపించింది సినిమా. నాయుడు గారితో చాలా హ్యాపీగా మాట్లాడగలను నేను, నేను ఒక పిక్చరు స్టోరీ చెప్తే, ఒక పిక్చరు, ఈ సినిమా నువ్వు నేరేట్ చేసిన దాంట్లో సగం తీస్తే సూపర్ హిట్ రా అన్నాడు. అంటే ఎవరు చెప్పగలరు అలాగా? అవును. సో అంతగా కానీ అది జరిగిందా? అది తర్వాత జగపతి బాబుతో అడ్వాన్స్ కూడా ఇచ్చాడు వెంటనే, జగపతి బాబుతో చేద్దామని. తర్వాత ఎందుకో తర్వాత ఆయనకి హెల్త్ బాగాలేకపోవటం, లాస్ట్ పిక్చర్ నాదే అనౌన్స్మెంట్ జగపతి బాబు గారితో. అదే కానీ మీరు చూస్తే ఈ సంక్రాంతి లాంటి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ తీసిన మీరు తర్వాత ఎందుకొని కెరీర్లో సినిమాలు ఎందుకు ఆపేసినట్టుగా సడన్గా ఆగిపోయిన ఎందుకు అల్లరి మాత్రం తీశారు. దీని తర్వాత చూస్తే ఇంకా ఏదైనా పరిశ్రమలో మనకి సక్సెస్కి ఉన్న ఇంపార్టెన్స్ ఇంకో దానికి ఉండదు. అదే మనం పూలమ్ము చోట కట్టెలు అమ్ముకోలేము. ఎందుకంటే మనం వెళ్ళి నేను ఈ సినిమాలు తీశాను, నాకు పిక్చర్ ఇవ్వండి అని అడగలేను. మీ దగ్గరికి నాకు తెలిసి సినిమాలు మీకు మీ దగ్గర రాకుండా ఉండవు కాదు. నేను చేసిన సినిమాల కంటే నేను డిస్కరేజ్ చేసి నేను చేయనని చెప్పిన సినిమాలే ఎక్కువ ఉన్నాయి. మీరు తిరస్కరించినవే ఎక్కువ, చాలా ఎక్కువ. ఉదాహరణకి వాలి సుధాకర్ బాబు అని ఒక కొనుక్కుని వచ్చాడు. సినిమా చూడగానే అజిత్ అన్నదమ్ములుగా ఇది తెలుగు వాళ్ళు చూడరు. తమ్ముడు భార్య అన్న భార్య స్నానం చేస్తుంటే తమ్ముడు చూడటం, ఇవన్నీ పట్టవు మనకి. మనం ఇంత కష్టపడి జనం చేత వాళ్ళే అన్న తమ్ముడు కాదు, నాకు గుర్తులేదు. ఎవరు అన్నదమ్ముల భార్యలో ఒకళ్ళు స్నానం చేస్తారు. వాలి అంటే నెగిటివ్ కదా, వాళ్ళే పెద్ద కదా వాలి సుగ్రీవుల్లో. అదే నాకు చాలా, నువ్వు సడన్ గా అడిగావు కాబట్టి నాకు అసలు గుర్తే లేదు. ఈ యొక్క పాయింట్ తో చాలు, ఈ పాయింట్ ఆడదు అని చెప్పి నేను అన్నా. అది హిందీ తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అన్న. సూపర్ డూపర్ హిట్ అవ్వచ్చు సార్, మీరు ఎవరితోనో చేసుకున్న అవ్వాలి కాదని. మీరు ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే డాడీ నేను చేయాల్సింది నాగేశ్వరరావు గారితో. రామోజీరావు గారు దీవించండి, అంతకుముందు దీవించండి కథ చెప్తే నాకు నచ్చలేదు బాస్, నేను హ్యాండిల్ చేయలేను, నాకు నచ్చలేకపోతే. ఇప్పుడు మనం చేసేది మనకు నచ్చకపోతే మనం ఏదో మన డబ్బుల కోసం కాదు కదా. అక్కడ రామోజీరావు లాంటి లెజెండ్
ఇప్పుడు రామానాయుడు గారి పక్కన నేను సినిమా తీశానంటే నేను గర్వంగా చెప్పుకుంటా తాజ్మహల్ తీశాను. ఆర్బి చౌదరి గారి దగ్గర గర్వంగా చెప్పుకుంటే నేను సంక్రాంతి రాజా తీశానని చెప్పుకుంటా. ఒక పోకూరు బాబురావు గారి పక్కన నా పేరు చూస్తే అమ్మాయి కోసం అంతలో చక్కటి బ్యానర్లు ఈ తరం బ్యానర్లు చేశానని చెప్పుకుంటా. నాకు ఫెయిల్యూర్స్ ఉంటాయి, కానీ కొన్ని కాన్వర్ట్ పొజిషన్స్ లో డిలే అవటం. ఇప్పుడు ఒక పిక్చర్ ని నేను మాక్సిమం 3 months 4 months కంటే నేను ఏ సినిమా తీలా, కొన్ని డిలే అవుతుంటాయి, సంవత్సరాల తరబడి డిలే అవుతుంది. అది అసలు నా పని డైరెక్ట్ చేయటం వరకే. నేను మీరు ఎందుకు చేయలేదు అని ఏ రోజు ఎవరితో గొడవ పెట్టుకున్న దాఖలాలు లేవు. నా ఇంటర్నెట్ లో మీరు చెక్ చేసుకుంటే నా గురించి ఎలాంటి నెగిటివ్ వార్త ఉండదు ఈ 40 years లో. అందువల్ల ఏంటంటే నాకు అవసరం లేదు, సొసైటీ కాదు, నా పని నా వృత్తి డైరెక్ట్ చేయటం, దాన్ని నేను నా సినిమాని సవ్యంగా తీయటం, అంతవరకు. సో ఇప్పుడు మరి తెలుగు మీరు ఎవరితో మొదలు పెట్టారో, సూపర్ స్టార్ కృష్ణ గారితో ఘరానాలుడు మొదలు పెట్టారు. తెలుగులో మీరు చివరి సినిమా సందర్భవశాత్తు కృష్ణ గారితో శ్రీశ్రీ. కృష్ణ గారు అంటే నాకు ప్రాణం. కృష్ణ గారు అంటే చిన్నతనం నుంచి మోసగాడు కానీ పన్నెంటు కాపురం చెప్పండి అభిమానం. నేను అభిమాని మాస్టర్ కిలాడి దగ్గర నుంచి నాకు చాలా ఇష్టం కృష్ణ గారి స్టైల్. అంటే మార్చేశాడు కదా ఆయన సినిమా యొక్క గతిని, మార్చేశాడు, అన్ని రకాల టెక్నాలజీలు మొట్టమొదటి ఇన్వెంట్ చేసింది ఆయనే. సో ఆయన మంచితనాన్ని జర్నలిస్టులుగా మీరందరూ ఎంత చక్కగా ఎలివేట్ చేశారంటే, దేవుళ్ళ లాంటి మనిషి అన్నంత మంచితనం ఆయనలో ఉంది కాబట్టి ఆ మంచితనం చూసి మీ ఇలాంటి జర్నలిస్టులు, నిజంగా జర్నలిస్టులకు ఎంతో రుణపడి ఉన్నాడు కృష్ణ గారు. ఎవరికి అంత గొప్ప మాట అనేది, దేవుళ్ళ లాంటి మనిషి అనేది రాదు. అలాంటి మనిషిని నేను ఆరాధిస్తూ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం నేను కోదండరామిరెడ్డి గారి శిష్యుణ్ణి. కోదండరామిరెడ్డి గారి శిష్యుడిని అయినప్పుడు నేను కృష్ణ గారిని ఎప్పుడు చూస్తానని తపన పడేవాడిని. ఎందుకంటే నాకు మొట్టమొదటి సినిమా చిరంజీవి గారు న్యాయం కావాలి నా ఫస్ట్ పిక్చర్. అప్పుడు ఏడీయేనా మీరు? నేను అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను కదా క్రాంతి కుమార్ గారి దగ్గర. దాని తర్వాత కిరాయి రౌడీలు, తర్వాత రక్త సింధూరం, అన్ని చిరంజీవి గారితో వస్తున్నాయి. కృష్ణ గారితో చేయాలని ఒక చిన్న ప్రేమ ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి ఉంది. కిరాయి కోటిగాడు అని అనౌన్స్మెంట్ అయింది. దక్కన గురుగారిని అడిగి కృష్ణ గారి దగ్గరికి వెళ్తానండి అన్న. ఆ రోజు నుంచి కృష్ణ గారికి నేను బాగా గుర్తు. ఎందుకంటే నేను బొమ్మలు గీసేవాడిని, ఆర్ట్ డిపార్ట్మెంట్, కృష్ణ గారి మీద ప్రేమ కదా. ఆ పూలు సెలక్షన్ లో కానీ ఏదైనా నమస్తే సుస్వాగతం ఈ అన్ని పాటలు ఇవన్నీ సిచ్యువేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి కిరాయి. సో ఆయన బెల్ట్ ఇక్కడ కట్టుకుంటాడు, దాంట్లో కొత్తగా కాస్ట్యూమ్ సెలక్షన్ లో కానీ ఈ షర్ట్ కాదు ఈ షర్ట్. మాధవరావు గారు నాకు బాగా ఫ్రెండ్ అయ్యాడు. ఇట్లా ఉంటే ఈ క్యారెక్టర్ బాగుంటుంది, క్యారెక్టర్ బాగుంటుంది మాధవరావు గారు అంటే వెంటనే బ్రహ్మాండంగా చేసేవాడు. ఆ రోజు కాస్ట్యూమ్స్ కృష్ణ అనమాట. కృష్ణ గారితో కూడా మంచి సన్నిహితం ఉండేది. సో అలాంటి కృష్ణ గారిని చూసినప్పుడు చిట్ట చివరికి వచ్చేటప్పటికి జనం అంతా ఈయన మహేష్ బాబు తండ్రి, మహేష్ బాబు నాన్న, మహేష్ బాబు నాన్న, అది ఇది అని అంటే నాకు ఒక రకమైన ఈ వ్యక్తితో ఒక్క హిట్ కొడితే నా జన్మ ధన్యం అవుతుంది కదా అని చెప్పేసి నాకు వచ్చిన ప్రొడ్యూసర్స్తో చెప్పాను అన్నమాట. చెప్తే వాళ్ళకు కూడా ప్రేమ కదా కృష్ణ గారు అంటే. మరి ఆయన మోకాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ పిక్చర్ లో ముగ్గురిని చంపాలి క్రిమినల్స్, తన బిడ్డని చేసి వాళ్ళు హట్ చేసి చంపేస్తారనమాట. అలాంటి క్యారెక్టర్ అంటే కృష్ణ గారికి మాస్ అప్పీల్ ఉంటుంది. కొంచెం మనం ట్రైనింగ్ ఇచ్చేద్దాం, గెటప్ అంతా మార్చేద్దాం అని చెప్పేసి ఆయనకి ఈ గడ్డం ఎంత పెట్టేసి వైట్ అండ్ వైట్ రిటైర్డ్ జడ్జి లాగా ఒక పాత్ర ఇచ్చేసుకుని, నాకు మరాఠీలో ఒక పిక్చర్ చూశాను, దాన్ని ఇంకో కాన్సెప్ట్ రెండు మ్యాచ్ చేసి చేసాం. ఈ రోజుకి ఆ పిక్చర్ చూసిన వాళ్ళు కంట తడి పెట్టుకుని వాళ్ళు ఉండరు. నా దురదృష్టం ఆ టైంలో కరెక్ట్గా మహేష్ బాబుది బ్రహ్మోత్సవం వచ్చి శ్రీశ్రీ మీద పడిపోయింది వారం గ్యాప్లు. నాకు నమ్మకం ఎప్పటికైనా కృష్ణ గారికి ఆ సినిమా వండర్ఫుల్ ఫిలిం. ఎందుకంటే ప్రేమగా చేసింది, నా అభిమాన హీరో, ప్రేమగా చేశాను. 100% బాగుంటుంది శ్రీశ్రీ అనేది. డైలాగ్స్ కూడా బాగుంటాయి పిక్చర్లు. మరి ఆయన మోకాళ్ళ నొప్పులతో ఒప్పుకున్నారు మొత్తం. ఆయన అసలు నువ్వు నన్ను ఈ రోజున హీరోగా ఎట్లా యాక్సెప్ట్ చేసి వచ్చావు నాకు అని అన్నాడు. గొంతు లేదు, 2 మోకాళ్ళు ఇట్లా 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 నడుచుకుంటూ వెళ్తుంటే కాదు, మిమ్మల్ని మహేష్ బాబు ఫాదర్ అంటే నాకు నచ్చదు,
మీరు సూపర్ స్టార్ కృష్ణే, మీరు సూపర్ స్టార్ కృష్ణే, మీ డాన్సులకు పరవశించిపోయారు జనాలు, మీ మాటలకి అసలు మంత్రముగ్ధులు అయిపోయారు, మీరు ఉండాల్సిందే అని చెప్పి చేసుకున్నాం. ఆయన కూడా ఎంతో గొప్పగా ఈ వోకల్ రిపేర్స్ అన్ని చేసుకుని మళ్ళీ తన గొంతు తనకు వచ్చేటట్టు శ్రీ శ్రీ అంటాడు కదా, అట్లా చేసుకున్నాడు. అలాగే మోకాళ్ళకి కూడా మంచి కేర్ తీసుకుని నడిచే విధంగా చేసుకున్నాడు. అప్పటికి కొంచెం సినిమాలో కనపడుతుంది, మేనేజ్ చేసినట్టు ఉంటుంది. బట్ నేను అనుకున్నది నేను తీయగలిగాను. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది సినిమా చూస్తే కదా. ఇప్పుడు టికెట్ కొని రాకపోవచ్చు ప్రేక్షకులు, రేపు తెర మీద వెండి తెర మీద వచ్చి పిక్చర్ కంటే బుల్లి తెర మీద వచ్చే పిక్చర్ చూస్తారు వాళ్ళు, కృష్ణ గారి మీద అభిమానంతో చూస్తారు. అందువల్ల నాకు ఆ నమ్మకం ఉంది. మంచి ఎప్పుడైనా తప్పకుండా చూస్తారు, శ్రీశ్రీ అనే సినిమాని తప్పకుండా చూస్తారు. ఎందుకంటే ఈ రోజున మనం ఎంత మంచి సొసైటీకి చేస్తే అది ముందు 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 తెలిసే కొంది చాలా ప్రబలం అవుతుంది. ఎందుకంటే అమ్మాయి కోసం అనే సినిమాని ఈ రోజు 16 కోట్ల మంది చూస్తున్నారు హిందీలో, అమ్మాయి కోసం. రాజా 8 కోట్ల మంది చూస్తున్నారు. సంక్రాంతి 2 కోట్లు దాటిపోయారు ఇప్పటికి, అంటే లేటెస్ట్ గా చేశారు, ఈ మధ్య చేశారు. ఇంకోటి కూడా ఏదో ఉంది, నీ ప్రేమకై కూడా వెళ్తుందని విన్నాను. 4 పిక్చర్లు ఇప్పుడు ఉన్నాయి ఆల్రెడీ ఆన్లైన్ లో. మీరు దానిలో ఉండే బ్లెస్సింగ్స్ చూడండి, జన్మ ధన్యం అయిపోద్ది. అంటే ఈ సినిమా గురించి వాళ్ళు మాట్లాడిన మాటలు, సౌత్ లో సెంటిమెంట్ ఎంత బలంగా ఉంది. ఆ సినిమా చూసిన వాళ్ళు కామెంట్ రూపంలో పంచుకున్నారు. కామెంట్సే కదా, అవును కామెంట్స్. ఏ సినిమాకైనా కామెంట్స్ లో చూస్తే తెలిసిపోతుంది. సినిమా ఆడిన దానికి కామెంట్స్ లో క్లియర్ కట్ గా తెలుస్తుంది. అందువల్ల హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు సినిమా లేదని రిగ్రెట్ లేదు. శ్రీశ్రీ తర్వాత మీకు తెలుగులో ఏమైనా వచ్చినాయా, ఎవరన్నా చేయమని? నేను అప్రోచ్ అవ్వనండి. అదే నేను మిమ్మల్ని ఎవరన్నా అప్రోచ్ కాలేదా అంటున్నా. అంటే ఫెయిల్యూర్లో ఎవరు అప్రోచ్ కారండి. ప్రయత్నం చేయాలి. మంచి కాన్సెప్ట్లు నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర బ్రహ్మాండమైన కాన్సెప్ట్లు ఉన్నాయి. రీమేక్స్ కూడా ఉన్నాయి, మంచి రీమేక్స్. అంటే మీరు ఎక్కువ రీమేక్స్ తోటి ఎక్కువ విజయాలు సాధించారు. రీమేక్స్ తోటి రాలేదు అన్నయ్య, నేను రీమేక్స్ తో రాలేదు. నాకు రాజా అనే అద్భుతమైన సినిమా వల్ల రీమేక్ డైరెక్టర్ అనే మంచి పేరు వచ్చింది. ఎందుకంటే మీరు రాజా చూడండి, ఒరిజినల్ ఉన్నడెత్తే ఎన్నే కొడితే అని చూడండి, మీకు చాలా తేడా కనపడుతుంది. ఫ్రేమ్ బ్యూటీ కానీ మొత్తం తేడా కనపడుతుంది. రాజా పెద్ద హిట్ కదా మరి, అసలు ట్రెమెండస్ సక్సెస్. మీరు చేసిన అన్ని సినిమాల్లోకి వెళ్ళకల రాజానే బ్లాక్ బస్టర్ అంటే రాజా తర్వాత సంక్రాంతి తర్వాత తాజ్ మహల్ తర్వాత సందడి అంటే గ్రాఫ్ ప్రకారం, తర్వాత అమ్మాయి కోసం, కమర్షియల్ ప్రియ కోరుకున్న ప్రియుడు, ఘరానాలుడు, ఇట్లా అట్లా ఉంటుంది. మీరు ఫస్ట్ లో చిరంజీవి సినిమాలు కానీ ఏడీగా చేశారు కదా, చిరంజీవి గారితో ఎప్పుడు అవకాశం బాగా మాస్ గా ఎదిగిన తర్వాత నేను గురుగారి దగ్గర, కోదండరామరెడ్డి గారి దగ్గర పనిచేసినప్పుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళా. ఒక 7 ఏళ్ళు పనిచేసిన తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళా. సార్ నేను ఒకటి మిడ్లాండ్ లో ఒక పిక్చర్ చూశాను, రొమాన్సింగ్ ద స్టోన్. అవును, రొమాన్సింగ్ ద స్టోన్. ఆ పిక్చర్ మీకైతే చాలా బాగుంటుందండి, అడ్వెంచర్ ఉంటుంది, అది ఇదేనన్నా. అంటే శ్రీదేవిని పెట్టుకుని వెళ్ళాను. ఫోటోగ్రాఫ్స్ వాళ్ళిద్దరు డిజైన్ చేసుకుని విశ్వ విజేత అని ఒక అంటే అపరాధ పరిశోధకు నవల్స్ లాగా అది పెట్టుకున్నాం, డిటెక్టివ్ మిస్టరీ లాగా పెట్టుకుంటే బాగుంది, డిజైన్ బాగుంది. కాకపోతే నేను చేసే పిక్చర్లు వరుసగా, అంటే ఆ రోజుల్లో ఆయన 6-7 కమిట్మెంట్స్ ఉండేవి. ఇక అంటే నాకు కూడా అనిపించింది ఆయన ఉండే స్పీడు, ఆయన ఉండే మాస్ అప్పీల్తో నేను ఫ్యామిలీ అంటే నాకు ఆ రిలేషన్స్ అవి చూపించడం ఇష్టం. సో ఆయన సంశయిస్తున్నాడులే అని చెప్పి నేను తర్వాత కలవాలి యాక్చువల్గా. ఓకే, అట్లా జరగలేదు అన్నమాట. మా గురుగారి దగ్గరే కదా 4 పిక్చర్లు వరుసగా చిరంజీవి గారు చేశారు కాబట్టి మీరేంటో ఆయన స్పష్టంగా ఎదురుగానే చూసారు. ఏంటో ఆయనకి తెలియదు కానీ ఆయన దగ్గర నేను పనిచేశానని అంటే ఆయనకి తెలుసు. 4 సినిమాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆయనకి మంచి జ్ఞాపక శక్తి అని నాకు తెలుసు. ఆయన అదే వెరీ, కాకపోతే కొన్ని జరగవు కదా ఒక్కోసారి, అట్లాంటిది జరగలేదు. మనకు ఆ ప్రాప్తం లేదు. ఎందుకంటే రైతు పంట పండిస్తాడు, ఎక్కడెక్కడో ఆ వడ్ల గింజలు తిరిగి ఆ బస్తాల్లో కొన్ని ఈ బస్తాల్లో కొన్ని పోయి మళ్ళీ మరాడిచ్చినప్పుడు అందులో బియ్యంగా వచ్చి అన్ని పొలాల్లో నుంచి అదే మనం భోజనంగా తింటాం. అందువల్ల మనకి నోట్లోకి ఏది వచ్చిందో అదే. అంటే అప్పుడు ఉన్నటువంటి 4 సీనియర్ టాప్ స్టార్స్లో వెంకటేష్ గారు ఒక్కరితోనే మీరు చేయగలిగారు.
మిగతా ముగ్గురితోటి చిరంజీవి, నాగార్జున గారితో కూడా వచ్చింది. నాగార్జున గారితో కూడా వచ్చింది. అప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ కొంచెం నాకు సల్మాన్ ఖాన్ది ఒక పిక్చర్ నాకు బాగా నచ్చింది. ప్రీతి జింతా, సల్మాన్ ఖాన్, ఇంకొక అమ్మాయి లీడింగ్ హీరోయిన్స్, సూపర్ హిట్ ఆరు. చోరీ చోరీ చుప్కే చుప్కే చాలా బాగుంటుంది బాబు అది ఇదన్నా. అందులో ఏంటంటే వేసే క్యారెక్టర్ ఉంటుంది ప్రీతి జింతా. చాలా మంచి సినిమా అది, చాలా మంచి సినిమా. అవుట్డేటెడ్ అయింది ఇప్పటికీ అని అన్నాడు. ఇప్పటికీ అవుట్డేటెడ్ కావు కొన్ని సినిమా. ఇప్పుడు కూడా కొంచెం ఆ ఉమెన్ పవర్, ఆడవాళ్ళు చూడగానే ఒక అట్రాక్టివ్గా ఉండే హీరోకి ఏదైనా సరే ఆ పిక్చర్ బాగా వర్కౌట్ అవుతుంది. అలా చాలా పిక్చర్లు ఉన్నాయి, చాలా మంచి రీమేక్స్ ఉన్నాయి. చేయొచ్చు అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం, ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరు నాకు తెలియదు, ఈ ప్రొడ్యూసర్స్ ఎవరు నాకు తెలియదు. వాళ్ళు అంతకుముందు ఉన్న వాళ్ళు బాబురావు గారు సినిమాలు తీయట్లేదు, ఆర్బి చౌదరి గారు తీయట్లేదు, రామానాయుడు గారు లేరు. అందువల్ల ఏంటంటే దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. బాలయ్య తోటి ఎప్పుడు రాలేదా? బాలయ్య బాబుతో శుభలేఖలు మనం రామకృష్ణ సినీ స్టూడియోలో చేశాం కదా. అవును. అప్పుడు అడిగాడు, శివ మన ఇద్దరం కలిసి పని చేయాలి అన్నాడు. శుభలేఖ ఓపెనింగ్ ఏమైనా వచ్చారా? వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, అందరూ కుటుంబ సభ్యులందరూ వచ్చారు, అన్నదమ్ములు అందరూ వచ్చారు, బాలయ్య గారు అందరూ వచ్చారు. అంటే నా జీవితంలో ఒక అద్భుతమైన అనుభవాలు చాలా ఉన్నాయి. బాలయ్య బాబు స్వయంగా ప్రివ్యూ జరుగుతున్నప్పుడు మన శుభలేఖ సాంగ్ ప్రొజెక్షన్ జరుగుతుంది. దాంతో పాటు అందాల ఆడబొమ్మ అని ఒక పిక్చర్ ఉంది, అది సమరసింహారెడ్డి. ఆ పాటలు శుభలేఖలు రెండు మిక్స్ చేసి ఆ రోజు వేసారనమాట. ఆయన స్వయంగా అన్నమాట, శివగారు మనం కలిసి చేద్దామని. అంటే నేనేమంటానంటే శుభలేఖలు యావరేజ్గా పోయింది, తర్వాత నేను కలవలా. కలిసిన వాళ్ళ ఒపీనియన్ నాకు తెలిసిపోద్ది కదా. అంటే నాకు అర్థం మీరు ఇదంతా మీతో మాట్లాడదంటే మీకు కొంచెం ఏదైనా కనుక ఒక ఫెయిల్యూర్ కనుక వచ్చిందంటే మీరే వెళ్ళటానికి సంశయిస్తుంటారు. అంతే కదా, ఫెయిల్యూర్ అయిందని వచ్చారా అని అంటారు. అందువని నేను కొంతమంది డైరెక్ట్ అయితే అసలు ఇవన్నీ ఏం పట్టించుకోకుండా సక్సెస్ లో కూడా వెళ్ళాల. నేను గుర్తుపెట్టుకోండి, సక్సెస్ లో కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాల. నా దగ్గరికి ఏం వస్తే అవే చేశాను, అంతే. ప్రామిస్. నాకు ఇప్పుడు అలాంటి ఒక విధానాన్ని మీరు ఫాలో అయ్యారు. అంతే. నేను ఒకటే అనుకుంటాను, మన ప్రాప్తం ఉన్నంత వరకు మనం సినిమాలు చేసుకుంటూ వెళ్తాం. గురుగారు కూడా అంతే అనుకుంటారు. ఎవరి దగ్గరికి రామరెడ్డి గారు కూడా ఆయనతో మనం అసలు పోలిక కాదు. అసలు బ్రహ్మాండమైన మనిషి ఆయన. ఎవరిని నొప్పించడు అసలు. చాలా మంచి వ్యక్తి, వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఎవరో ఎదుటి వాళ్ళు ఎంతమంది హర్ట్ చేశారో నాకు తెలుసు ఆయన్ని, డైరెక్ట్ గా కూడా షూటింగుల్లో. ఎప్పుడు నవ్వుతుండేవాడు. తనకు నచ్చకపోతే తల ఉంచుకుని వెళ్ళిపోయేవాడు. మహానుభావుడు. ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు? చాలా చాలా చూశాను కాబట్టి. ఎందుకంటే ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది. మంచి వాళ్ళని సొసైటీ హింసిస్తుంది కాబట్టి. మంచి వాళ్ళని హింసిస్తుంది. చెడ్డవాడు ఏదైనా దూసుకుపోతాడు. ఎందుకంటే ఆయన ఎన్ని గొప్ప సినిమాలండి, ఎన్ని గొప్ప సినిమాలు. సంగీతం ఆయన సెలెక్ట్ చేసుకున్నట్టు ఎవ్వరు, రాఘవేంద్ర గారి తర్వాత కోదండరామరెడ్డి గారే కదా. అన్ని ఆల్మోస్ట్ అన్ని కూడా మ్యూజికల్ హిట్సే కూడా. నాకు బాధగా ఉంటుంది. నేను అడిగాను ఒకసారి, గురుగారు మీరు సినిమాలు లేవని బాధపడద్దు. ఆయన బాధపడ్డు, ఏంటి శివ ఇట్లా ఉంది అని అంటే, మీరెందుకు బాధపడతారు? మీరు స్వర్ణయుగాన్ని చూశారు, మీరు స్వర్ణయుగం చూశారు. మొత్తం నిర్మాతలంతా క్యూ కొట్టి ప్రసాద్ అక్కడ విజయ గార్డెన్స్లో అందరూ నెక్స్ట్ పిక్చరు సాంగ్స్. చక్రవర్తి గారు, మేమంతా కీరవాణి గారు చక్రవర్తి గారు దగ్గర అసిస్టెంట్గా చేసేవాడు ఆ రోజున. మేమంతా చెట్ల కింద కూర్చునేవాళ్ళం కీరవాణి గారు అసిస్టెంట్గా చేసినప్పుడు. ఇవన్నీ నేను చూసినవాడిని కాబట్టి మంచి పొజిషన్. కొంతమంది వెళ్తున్నప్పుడు నేను కీరవాణి గారిని కూడా ఏ రోజు నేను సినిమా అడగలే వెళ్ళి, ఎందుకంటే బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు నాతో. ఎందుకంటే మనకి నిర్మాత ఎవరినైతే ప్రొవైడ్ చేస్తాడో, ఇప్పుడు నాకు రామానాయుడు గారు శ్రీలేఖని ఇచ్చారు, శ్రీలేఖ తాజ్మహల్ ఇచ్చారు. నేను ఒకటే అన్నా, ఎందుకు సెలెక్ట్ చేశారు మామూలుగా? ఆ అమ్మాయి అంటే రామానాయుడు గారి సెలక్షన్, రామానాయుడు గారి సెలక్షన్ తాజ్మహల్. నేను ఎన్నెన్నో ఊహించుకుని వచ్చాను సార్, మ్యూజిక్ డైరెక్టర్గా అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేశారని అన్నా. అంటే
అమ్మాయి నాన్నగారు ఫెయిల్ అవ్వచ్చు, ఇంకొకటి ఏదో చేశారు, దాసరి గారితో ఇంకో పిక్చర్ చేశారు, కొండపల్లి రత్న చేశారు, కానీ ఒక రకమైన చేయాలనే కుతూహలం ఉంది బాబు అని అంటే, సరే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే అమ్మాయి ఏముంటుంది, నాయుడు గారు సెలెక్ట్ చేశారు ట్యూన్స్ అని అంటుంది. కాదమ్మా అసలు ఏంటి నాకు ఆ ట్యూన్స్ చెప్పు ఒకసారి, డైరెక్టర్కి తెలియాలి కదా, కథ ప్రకారం ఆ కథని ఎలివేట్ చేసి పాటలు రావాలి, పాటలు రానప్పుడు సినిమా చతికిల పడుతుంది, నాకు చెప్పు అని అంటే 6 పాటలు వినిపించింది. ఇవి నాయుడు గారు సెలెక్ట్ చేశారన్న. నాకు వద్దు తల్లి, నాకొద్దు, బావుర్మని ఏడ్చింది ఆ రోజున. అంటే ఇవి అంటే శివకి ఇష్టం లేదు అనుకుంటారు తప్ప, అదే ఎందుకంటే ఆ మాట అన్నారు అనేది. ఎందుకంటే నేను కమర్షియల్ డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చా, పాటలు ఎలా చేసుకోవాలో నాకు తెలుసు, ఆ డ్రామాకి అనుగుణంగా మంచి డ్రామా తీయగలను. నువ్వు ఎలాంటి డ్రామా సీన్స్ అయినా ఇవ్వండి, నేను అరక్షణంలో నేను ఒక కంపోజ్ చేసుకుని నేను తీయగలను. అది అనవసరంగా రీమేక్ అనే ముద్ర నా మీద అనవసరంగా వేశారు నాకు. ఏంటంటే ఆ పిక్చర్లు 2-3 పిక్చర్లు అట్లా ఆడటం వల్ల, మిగతా అట్లా సరైన కాస్టింగ్ లేకపోవటం వల్ల అట్లా ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. నేను మొట్టమొదటి చెప్పా, కాస్టింగ్ అనేది సినిమాకి ప్రాణం. పర్ఫార్మెన్స్ చేసే యాక్టర్నే చూస్తారు, డైరెక్టర్ని ఎవడు చూడ్డు. అందువల్ల అమ్మ ఇలా కాదు, కీరవాణి గారు ఎట్లా చేస్తారో అలా నువ్వు చెయ్యి. అప్పుడు నాకు ఈ పాటలు అయితే నచ్చలేదు. ఎందుకంటే నువ్వేమనుకున్నావు, తాజ్మహల్ అనగానే ఎవడో టీవీల ముందు కూర్చుని ఇలాగ పాటలు పాడుకుంటూ ఉంటారు అర్ధరాత్రి కాడ, అట్లాంటి పాటలు నాకు వద్దు. ఇది క్లాసిక్ కాదు, ఇది కమర్షియల్ ఫిలిం తాజ్మహల్ అనేది. ఇప్పుడు లలనామా ఇల్లలికి పండగ చేసుకుందామా ఎలా చేశాడు కీరవాణి గారు, అలాగా హుషారు ఉండాలి. అట్లా నువ్వు ఒక పాట నాకు చేయించు అనగానే, కొంగుచాటు కృష్ణుడమ్మ కన్నికెంత ఇష్టుడమ్మ కన్ను గట్టి కారిపోయినాయి, అట్లా అలా వచ్చినాయి. అలా వచ్చినాయి, అలా చేయించుకున్నారని అనేది అవతల వాళ్ళు హట్ అయ్యేటట్టు మనం అనకూడదు. నువ్వు అట్లా కాదు, ఈ బాటలో రా, ఈ బాటలో వస్తే నీకు సక్సెస్ వస్తుంది, నాకు సక్సెస్ వస్తుంది, లేదంటే చాలా కష్టం. నీకు కూడా ఫ్యూచర్ ఉండాలి కదా. నాకు నా వెనక ఫ్యామిలీ ఉంటుందండి. నేను ఎన్ని సంవత్సరాలు ఫైల్ పుచ్చుకుని తిరిగాను, నా హ్యాండ్ రైటింగ్ని ఎంతమంది మెచ్చుకున్నారు. డివి నరసరాజు గారు కానీ, ఆత్రేయ గారు అనుబంధం సినిమాలో రాస్తుంటే ముత్యాల్లాగా ఉన్నాయి రాని అక్షరాలు అనేవాడు. అనుబంధం సినిమా పనిచేశారు మీరు? అన్నయ్య నేను పనిచేయని సినిమా లేదు ఆ రోజుల్లో, ఒక పెద్ద ఎన్టీఆర్ తప్ప. నాకు అందరితో పనిచేసి, కమల్ హాసన్, శ్రీదేవి, శోభన్ బాబుతో 3 సినిమాలు పనిచేశా, కృష్ణ గారితో 3 సినిమాలు పనిచేశా, అట్లాగా వరుస అందరితో పనిచేశా. చంద్రమోహన్ గారు, అలాగే ఒక రామారావు గారితోనే, ఓన్లీ రామారావు గారితోనే చేయలేను. శ్రీదేవి, జయప్రద అందరితో చేశాను కదా. శ్రీదేవి గారితో 3 సినిమాలు, ఒక రాధా ఇద్దరు కృష్ణులు, పంచ కాగడ, కిరాయి కోటిగాడు, ఇవన్నీ పనిచేశాను. సో నాకు ఎంత హ్యాపీనెస్ అంటే వీళ్ళందరితో, అసలు ఫస్ట్ జనరేషన్తో నాకు కడుపు నిండిపోయిందండి. తర్వాత సినిమా డైరెక్ట్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. అసలు వాళ్ళు కథ వినే విధానం, ఆ మ్యూజిక్ సెట్ చేసుకునే విధానం, ఆ సిచ్యువేషన్స్కి ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఆ సింగర్స్కి కానీ ఉండే అనుబంధం, అవన్నీ నేను కళ్ళారు చూసిన వాడిని. మీ జర్నలిస్టుల సోదరులతో వాళ్ళకున్న అనుబంధం, ఆ పాత జనరేషన్తో, అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడున్నది నథింగ్ అన్న నా దృష్టిలో. నథింగ్, ఏమి లేదు, గారడి, ఇదంతా గారడి, ఎవరికి సంబంధాలు లేవు. ఈ వ్యాన్లు వచ్చిన తర్వాత ఇంకా చాలా ఇదైపోయింది. ఎంత అందమైన రోజులు చూసాము, చెట్ల కింద కూర్చొని, శోభన్ బాబు ఒక ఫ్యాన్ పెట్టుకుని ఇలా కూర్చుంటే, కృష్ణ గారు అక్కడ కూర్చుని అటు నుంచి అమితాబ్ బచ్చన్ వచ్చి వాళ్ళ మధ్య కూర్చుని అందాకానం జరిగేటప్పుడు, ఇవన్నీ చూసినాక ఇవి నథింగ్ కదండి. ఎవరికి కనపడ్డు ఈ రోజుల్లో, ఎవరికి కనపడరు. ఎవరు ఆ టైం వచ్చినప్పుడు ఆ వ్యాన్లోంచి దిగుతారు, ఆ షార్ట్ చేస్తారు, మళ్ళీ వెళ్ళి కూర్చుంటారు. అవన్నీ వేరే ఏమి ఉండవు. అంటే రిలేషన్షిప్స్ అనేవి లేవు, నథింగ్ అండి, నథింగ్ ఏమి లేదు. అంటే మనుషుల్ని క్యారవాన్లని దూరం పెంచేసినట్టే అనిపించడం. అసలు క్యారవాన్లు అంటే వాళ్ళు అనుకోవటం ఏంటంటే హీట్ పెరిగిపోయింది అది ఇది అని అనుకుంటారు. ఒక టెంట్ వేస్తే అయిపోతుంది బాడీ అంతా కూడా, దాన్ని డీజిల్ పోసేవాడు, అవన్నీ
వాటిని మెయింటైన్ చేసే వాళ్ళు రోజు ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటారో అవన్నీ మాకు తెలుసు. అందువల్ల ఏంటంటే అవన్నీ ఎవరిని అనే పరిస్థితి లేదు ఈ రోజున. నిర్మాత అనే వాళ్ళకి వాల్యూయే లేదు. ఎవరో ఒకళ్ళిద్దరు అనుకుంటారు వాళ్ళ చేతుల్లో కూడా ఒక్కోసారి అలా దాటిపోతుంది. ఎవరి చేతుల్లో ఏం లేదు. ఈ వెండితెర నాది అనుకునేది ఎవరు, వెండితెర మీద ఎవరు నిలబడలే. ఎన్ని చూసింది వెండితెర ఉగ్ర రూపాలు చూసింది, తలలు నరుక్కోవటం చూసింది, వరద ఉప్పెళ్ళు ముంచటం చూసింది, మొత్తం అణుయుద్ధాలు చూసింది వెండితెర. ఏది లేదు. కానీ అది నిర్మలంగా ప్రశాంతంగా తెల్లగా ఉంటుంది ఎప్పుడు. సో అవన్నీ చూసినవాడిని కనుక నాకేమీ రిగ్రెట్ ఏం లేదు, నాకు సినిమాలు లేవని కూడా లేదు.